అందరికీ నమస్తే. మనం ఇప్పుడు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం రాయరావు చెరువు దగ్గర ఉన్నాము. గత 38 గంటల క్రితం రాకేష్ అనే యువకుడు కుటుంబ కలహాలతో ఈ చెరువులో దూకాడు. ఇంతవరకు ఆయన ఆచూకీ దొరకలేదు. ఆ పేద కుటుంబాన్ని ఎవరు ఆదుకునేటట్టు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. 38 గంటలైనా కూడా అధికారులు స్పందించకపోవడం శోచనీయం. ఒక ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు తప్ప మిగతా వారు ఎవ్వరూ ఇక్కడికి రాలేదు. రాజకీయ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే, ఇంకా ఎంతోమంది ఈ నియోజకవర్గంలో ఉద్దండులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ సంఘటనను చాలా ఈజీగా తీసుకున్నారు. అసలు పేదలకు ఒక సమస్య వస్తే ఇంతవరకు వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. మరి వీళ్ళకి వాళ్ళు వేసే ఓట్లు కావాలి, కానీ వాళ్ళకు వచ్చే సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ఎవరికి ముందుకు రారు. కానీ ఇక్కడ మన మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ అన్న వచ్చారు. ఆయనను కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఆయన ఆత్మహత్య చెరువులో దూకే టైంలో మా ఇక్కడ ఉన్న వాచ్మెన్ ఆయన వాదించి ఆపే ప్రయత్నం చేసిన ఆయన ఆగకపోతే వాళ్ళ తమ్మునికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ తమ్ముడు వచ్చే వరకు గిట అతను ఉన్నాడు. మరి అంతా వాళ్ళ తమ్ముడు చూసి మరి ఆపుతారనే ఉద్దేశంతో మరి చెరువులో దూకడం జరిగింది. మరి వాళ్ళు ఇద్దరు కలిసి ఎంతో ప్రయత్నం చేసినా మరి ఫలితం లేకపోయింది. మరి ఇప్పటికీ 36 గంటల సమయం అయింది. మరి ఇప్పటి వరకు జాడ దొరకలేదు. మరి ఇప్పుడు మా నర్సాపూర్ ఫైర్ సిబ్బంది కూడా నిన్న మరి ఈరోజు చాలా ప్రయత్నం చేసిన వాళ్ళ ప్రయత్నం కూడా చాలా కష్టపడినా మరి వాళ్ళకు ఇప్పటి వరకు ఆయన జాడ వెళ్తలేదు. కాబట్టి మరి ఇప్పుడు మన ఏడీ ఫిషరీస్ తోటి మాట్లాడి మరి గజయితాలను కూడా మరి పిలిపేయడానికి చేశాం. మరి గంటన్నర వస్తా అని చెప్పారు. మరి అలాపు మరి ఇంకా 10 గంటలు అయితే 2 రోజులు అవుతుంది. కాబట్టి మరి ఈ సమయం కూడా మరి గజయితగాలతో ప్రయత్నం మరి మా ఫైర్ సిబ్బంది కానీ పోలీస్ నర్సాపూర్ కానీ వారితో కూడా మరి ప్రయత్నాలు చేస్తున్నాం. మరి త్వరలో దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నాం. మరి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. మరి 2 రోజులు అవుతుంది. మరి బాబు తేలకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా గజయితగాలు రాగానే మరి తీపిచ్చి మరి వాళ్ళకు సపోర్టుగా మరి వాళ్ళని ఓదార్చుకుంటూ మరి ప్రయత్నం చేస్తాం. 38 గంటల క్రితం ఈ చెరువులో దూకిన యువకుడు ఇంతవరకు ఆయన ఏమైంది? అసలు ఈ చెరువులో ఆయన ఏదన్నా బండరాళ్ళల్లో ఇరుక్కుండా ఊబిలో ఇరుక్కపోయిందా? ఇంతవరకు ఎంత వెతికినా దొరుకుతలేదు. సహజంగా అయితే 24 గంటలలో అయితే శవం ఆటోమేటిక్గా తేలుతుంది బయటికి. మరి ఇంతవరకు ఎందుకు తేలలేదు? అది ఎవరికి అర్థమైతలేదు. ఈ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా కృషి చేస్తున్నారు నిన్న నుంచి. వాళ్ళని అడుగుదాము కొన్ని విషయాలు. సార్ చెప్పండి, మీరు ఎంతవరకు ప్రయత్నం చేశారు? అసలు రాకేష్ ఆచూకి దొరికేటట్టేనా? ఏమైంది అసలు? ఆయన పూర్తి బట్టలతో మొన్న రాత్రి దిగాను 10 గంటలకు. 10 గంటల నుండి ఇంతవరకు దొరకలేదు. మేము చాలా ప్రయత్నం చేసినాం. మేము కూడా మాతను అయిన మట్టుకు మాతో ఉన్న మెటీరియల్తో మేము చాలా మట్టుకు ప్రయత్నం చేసినాం. అతను ఏదైనా పూజ కానీ తట్టి రౌతు కింద కానీ ఉండవచ్చు. బహుశా ఇంకా తేలితే ఒక 2-3 గంటలలో తేలొచ్చు. మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. అయితే ఇంకా పూర్తి డ్రెస్తో ఉన్న వల్ల ఏదైనా కట్టుకొని అందులో ఉండిపోయింది, అంతే. తప్ప ఏం లేదు. మీరు ఏమన్నా ఆధునిక పరికరాలు, ఇప్పుడు మనం టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. భూమిలో అట్టడుగునున్న భూమిలో భూగర్భ జలాలు ఉన్న వాళ్ళని కూడా మనం కనిపెడతాం. ఈ చిన్న చెరువు, ఇది చాలా చిన్న చెరువు. ఈ చిన్న చెరువులో కూడా మనం ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? అంటే చెరువు లాంటిది ఎవరు కనిపెట్టలేకపోతాం. బావి లాంటిది కానీ బోర్ లాంటిది ఉంటే సీసీ కెమెరా చేసి కనిపెట్టవచ్చు. కానీ ఇలాంటి దాంట్లో ఏం కనిపెట్టలేము. వ్యక్తి పడ్డ దగ్గరనే ఉండడు. చెరువు కాబట్టి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఏం చూడలేము, చేయలేము. అధికారులు అయితే వాళ్ళ శాయశక్తిగా కృషి చేస్తున్నారు. మరి అది ఎప్పటి వరకు దొరుకుతుందో వేచి చూడాలి. వాటర్లో భయంకరంగా ఉంటాడు.